నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుట, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ, రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, ఒంటరి పూరం నన్ను విసిగించిన మనుష్యులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పూరు నన్ను విసిగించిన మనుష్యులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, భయపడకు అన్నావు, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, హల్లెలూయా యేసు రాజా, కృతజ్ఞత స్తుతులు నీకే, హల్లెలూయా యేసు రాజా, కృతజ్ఞత స్తుతులు నీకే, నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును, కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే, నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపములు కడిగి పరిశుద్ధ పరచితివే, కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే, నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపములు కడిగి పరిశుద్ధ పరచితివే, హల్లెలూయా యేసు రాజా, కృతజ్ఞత స్తుతులు నీకే, హల్లెలూయా యేసు రాజా, కృతజ్ఞత స్తుతులు నీకే, హల్లెలూయా శబరదరలమన, దేవుని బలమైన శక్తి, కృతజ్ఞత స్తుతులు నీకే, హల్లెలూయా యేసు రాజా, కృతజ్ఞత స్తుతులు నీకే, హల్లెలూయా. ప్రతి చీకటి కార్యాలు, ప్రతి విరోధపు కార్యాలు, ప్రతి రోగ రుగ్మతలు, ప్రతి దయ్యపు శక్తులారా యేసు క్రీస్తు నామములో నిర్మూలమైపోవునుగాక. రామల శబలమన రీబల పురలమన శబలమన, ఒక బలమైన శక్తి, బలమైన ఆత్మ
రీబల పురలమన శబరమ స్తుతులు నీకే. నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ ప్రతికి. రెండు చేతులు పైగా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, ఆ వేదనలో నా చెంత నిలిచావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత నిలిచావు. అడిగిన వారికి ఇచ్చే వాడవు, వెదకిన వారికి దొరికే వాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే. రెండు చేతులు పైకెత్తి మనసారా చెప్దామా? ఓ దేవా, నీ కన్నీళ్ళు ప్రభు చూస్తున్నాడు బిడ్డ. దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు, వదిలుండలే. రెండు చేతులు పైగెత్తి. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు, వదిలుండలేక. నానందం కోరేవాడా, నాశలు. నీ కన్నీళ్ళు ప్రభు చూస్తున్నాడు. నానందం. చాలా మంది కన్నీరు విడుస్తున్నారు. ఆ ఉన్నతమైన బహుమానం ప్రభు తీసుకురాబోతున్నాడు. తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ ఇది, నిజమైన ధన్యత నాది యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి. యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు. మనుషులు నీకు లేకపోవచ్చు, భయానకమైన పరిస్థితుల మధ్య నీ చుట్టూ ఉండొచ్చు. నువ్వు ధైర్యం కలిగి బ్రతకగలిగితే, ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉండగలిగితే, ఈ లోకాశల్ని జయించగలిగితే, క్రీస్తు కొరకు శ్రమలు అనుభవిస్తూ గురి వద్దకే సాగిపోగలిగితే, దేవుడు నీకు ఒక ఉన్నతమైన బహుమానం సిద్ధపరుస్తూ ఉన్నాడు. అట్లాగా ఆశపడిన వారు మీ చేతులు పైకెత్తండి. ఒక మంచి తీర్మానం కలిగిన వారు, ప్రభువా ఈ లోకము నాకొద్దు, లోకాశలు నాకొద్దు ప్రభువా, నీ మహిమ కోసం నేను ఎదురు చూస్తున్నానయ్యా. ఆ బహుమానం మీద నేను దృష్టి నిలపాలని, నాతో మాట్లాడినందుకు వందనాలని
ఆశపడుతున్న వారి ప్రభు సన్నిధిలో తీర్మానం గల వారి మీ చేతులు పైకెత్తండి. అలాగే దైవజనులు మనల్ని ప్రార్థనలు నడిపిస్తూ ఉండగా మనం ప్రభు సన్నిధిలో అలాగే సాగిపోదాం. ఒక మంచి తీర్మానం, నువ్వు దేవుని కోసం ఏం చేద్దాం అనుకుంటున్నావో ప్రభు సన్నిధిలో ప్రభువు చెప్పు. తల్లి, చెల్లి, తమ్ముడు, సహోదరి, సహోదరుడా, తండ్రి, నా ప్రియ సహోదరుడా, పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడి ఉండగా చాలామంది ఏడుస్తున్నారండి, చాలామంది కన్నీరు విడుస్తున్నారు. ప్రభు ఒక బలమైన కార్యాన్ని, ఆత్మకార్యాన్ని మన మధ్యలో జరిగిస్తున్నాడు. నీ కన్నీళ్ళు ప్రభు చూస్తున్నాడు. బిడ్డారా, అందరూ హృదయాలు తెరిచి, యేసయ్యా నన్ను దాటిపోవద్దయ్యా, భయంకర శోధనల మధ్యలో, సుడిగుండాల మధ్యలో, పోరాటాల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో ధైర్యము కలిగి సాగిపోవడానికి కృపనివ్వండి ప్రభువా. నిన్నే ఆధారం చేసుకుంటున్నాను నాయన, నీ వెలుగులో నడుస్తున్నాను ప్రభువా, నీకే మొర్ర పెట్టుచున్నానయ్యా. తీర్మానం గలవారి ప్రభువు కోసం ఏం చేస్తాం? ఆయన నీ కోసం కరిగిపోయాడు, నీ కోసం నలిగిపోయాడు. గురి వద్దకి కొంతమంది దైవజనులు నడిపించబడుతున్న ఇలాంటి మంచి సేవకులకి సాకారంగా నిలబడగలవా? తమ్ముడు, చెల్లి, ప్రయాసపడుతున్న దైవజనుడితో కలిసి, సేవకురాలతో కలిసి నువ్వు కూడా ప్రయాస పడగలవా? గురి వద్దకే సాగగలవా? ఆ తీర్మానం తీసుకుంటే చేతులు పైకి ప్రభుతో చెప్పండి. నీ కన్నీళ్ళు ప్రభు చూస్తున్నాడు. చాలా మంది ఏడుస్తున్నారు బిడ్డారా. కన్నీరు కారుస్తూ ఉండగా దేవుడు నీ కన్నీళ్లను తన కవిలిలో రాస్తున్నాడు, తన బుడ్డిలో చేర్చుకుంటూ ఉన్నాడు. సేవకులు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, దాసులోంచి ప్రభా ముఖంగా ప్రభా మాతో మాట్లాడారు ప్రభా. అందరిని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో క్రీస్తు నందు ప్రభా దేవుని ఉన్నతమైన పిలుపు కొరకు ప్రభా, బహుమానం పొందుకు వరకు ప్రభా గురు వద్దకే పరుగెత్తమంటున్నారు ప్రభా. మేము ఈ లోకంలో ఏ పరుగెత్తుతున్నాం ప్రభా, మేము తేరు చూసుకొని ప్రభా నడిచేవారుగా, జీవించేవారుగా మేము ఉండాలి ప్రభా. ఎందుకంటే ఇది కడర దినాలు ప్రభా. నీ యందు గురి కలిగి ఉన్నప్పుడే ప్రభా నీ దగ్గరికి మేము చేరగలం. లోకంలో ఉన్నామని ప్రభా, లోక శరీర కోరికలకు చొప్పున ప్రభా నడిస్తే విడిచిపెడతామని ప్రభా, నీ గురికి చేరలేమని ప్రభా, ఇగో నీ వాక్యాల ద్వారా ప్రత్యేకంగా మాతో మాట్లాడారు ప్రభా. మేము ఈ సన్నిధానం నుంచి విడిచేలే లోపే ఒక తీర్మానం కలిగి, ఒక సమర్పణ కలిగి, నీ యందు గురి కలిగి నమ్మకంగా వెళ్ళేవారుగా మేము ఉండేటట్టు సహాయం చేయండి. ఆ కృపలోకి మమ్మల్ని నడిపించండి అయ్యా. ఇదిగో స్టెఫన్ ప్రభా రాళ్లతో కొట్టబడారు, అయినా ప్రభా ఆయన సువార్త ఆపల, నీ యందు గురి కలిగి ప్రభా నీ దగ్గరికి చేరారు. ఇదిగో తండ్రి, శబద్గోను ప్రభా నీ యందు గురి కలిగి ఉన్నారు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నీ యందు గురి కలిగి ఉన్నప్పుడు ప్రభా నీ దగ్గరికి ప్రభా నమ్మకంగా జీవించారు. అలాంటి సమర్పణ కలిగి మేము ఉండేవారుగా మమ్మల్ని తీర్చిదిద్దండి అయ్యా. ఆ ధన్యత భాగ్యం మాకు ఇస్తున్నందుకు నీకే వందనాలు. ఇదిగో తండ్రి, మొదటి దినంలోనే ప్రభా ఒక గురి కలిగి ప్రభా నడమని ప్రభా దైవజనుల్లోంచి ప్రభా మాతో మాట్లాడారు. ఇగో ఈ బిడ్డలందరూ ప్రభా అలా సిద్ధపడి నడిచే భాగ్యం మాకు ఇచ్చి సిద్ధపరిచేందుకు నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. అలాగే కళ్ళు మూసుకుంటే ఆశీర్వాదం కూడా ఇద్దాం. తండ్రి అయిన దేవుడి ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యుని సాహసం మనకును సకల పరిశుద్ధులకు జరగబోయే ఈ ప్రార్థనలకు ఆయన కృపతోడే ఉండి భద్రపరిచి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా.